Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. It is the non-spoiler review of the film Bandamalam Telugu movie review and rating. యాక్టెడ్ బై హర్ష రోషన్, శ్రీదేవి అపల్ల. వీళ్ళు కోర్టు సినిమా తర్వాత ఈ సినిమాలోనే యాక్టింగ్ చేశారు. ఇంక ఈ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు దురంధర్ 2 తెలుగులో చూసి రివ్యూ ఇచ్చాను. దాంతోపాటు ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ అండ్ బైకర్ టైలర్ రియాక్షన్ కూడా ఇచ్చాను. చెక్ చేయండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇక మూవీ విషయానికి నాకు వస్తే కనుక నాకైతే డీసెంట్ వాచ్ అని అయితే అనిపించింది. నాకైతే డీసెంట్గా అలా చూడదగ్గ చిత్రంలాగా డీసెంట్గా వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకైతే. ఇంకా ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ గురించి మాట్లాడుకుందాము. ఇంకా ప్లస్ పాయింట్స్ వస్తే హీరో హర్ష రోషన్ అండ్ హీరోయిన్ శ్రీదేవి ఆపల్లా గారు ఇద్దరు చాలా బాగా చేశారు. ముఖ్యంగా వచ్చేసి హీరో అయితే మాత్రం కామెడీ సీన్స్లో బాగా చేశారు. ఎమోషనల్ సీన్స్లో అయితే జీవించేశారు. చాలా బాగా చేశారు ఇతనైతే యాక్టింగ్. ఇంకా తర్వాత వచ్చేసి సాయి కుమార్ గారు కూడా ఎమోషనల్ రోల్లో ఒక కూతురి తండ్రి కింద చాలా మంచి ఎమోషనల్ రోల్లో చేశారు. దీంతోపాటు చాలామంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా బాగా చేశారు. ఇంకా విజయ్ బల్గాని అని మ్యూజిక్ డైరెక్టర్ ఈ మూవీకి చాలా అంటే చాలా బాగా మ్యూజిక్ కొట్టారు. సాంగ్స్ బాగున్నాయి. ఇంకా ఎమోషనల్ సీన్స్ దగ్గర, కామెడీ సీన్స్ దగ్గర మ్యూజిక్ కూడా బాగుంది. ఇంకా డైరెక్టర్ వచ్చేసి సతీష్ అనే అతను చాలా డీసెంట్గా డైరెక్షన్ చేశారు. చాలా డీసెంట్గా అనిపించింది తన డైరెక్షన్ అయితే నాకు. ఇంకా ఈ మూవీ వచ్చేసి హీరో హీరోయిన్ ప్రేమ ఏమైంది, ఇద్దరు బావమరదళ్ళ ప్రేమ అనేది ఈ స్టోరీ. ఇంకా ఈ మూవీ వచ్చేసి చాలా అంటే చాలా డీసెంట్గా అనిపించింది. మరీ ఎక్సలెంట్గా కాకపోయినా డీసెంట్ వాచబుల్, ఖచ్చితంగా చూడొచ్చు అనేటట్టు డీసెంట్గా అనిపించింది నాకైతే. ఇంకా ఈ మూవీకి వచ్చేసి ఫైనల్గా నేను మైనస్ పాయింట్స్ వచ్చేసి రొటీన్ స్టోరీ అండ్ చాలా స్లోగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో లవ్ అనేది సీరియస్నెస్ ఉండదు. సెకండ్ హాఫ్లో ఆ సీరియస్నెస్, ఎమోషన్స్ ఉంటాయి. కానీ ఆ ఫస్ట్ హాఫ్ కూడా కామెడీ బాగానే ఉంటుంది. ఇంక ఈ మూవీ వచ్చేసి రొటీన్ స్టోరీ అండ్ స్లోగా ఉంటుంది. ఇవి మాత్రం మైనస్ పాయింట్స్. వీటిని దృష్టిలో ఉంచుకుని నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.3/5 అయితే రేటింగ్ ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఈ మూవీ ఎంతమంది చూసారు, చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.